అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బచ్చల కూర పులుసు తయారు చేస్తున్నాను. ఈ బచ్చల కూర పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడాను. సో మీరందరూ కూడా ఈ వీడియోని చూసి ఖచ్చితంగా తయారు చేసుకోండి. ఈ బచ్చల తీగని మా బ్యాక్ యార్డ్లోంచి కోసుకొచ్చాను. ఈ బచ్చల తీగ విత్తనాలు పట్టే వరకు వెయిట్ చేశాను అనమాట. సో ఈ గింజల్ని విత్తనాలుగా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత ఇది వీడియో తీసి మీ అందరికి కూడా చూపించచ్చని ఇలా చేశాను అనమాట. ఈ గింజలు చూసారా ఎంత మంచి కలర్లో ఉన్నాయోను. ఈ పైన ఫ్లెష్ అంతా ఒలిస్తే గింజ ఉంది కదా, అది గింజ అనమాట. సో ఈ గింజలతోటి చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. మీరు కూడా ఆడుకునే ఉండుంటారు. డ్రాయింగ్స్ వేసినప్పుడు పైన ఈ కలర్ దిద్దేవాళ్ళం అనమాట. ఈ రంగు చేతులకి అంటితే పర్వాలేదు, కడిగేసుకోవచ్చు. కానీ బట్టల మీద పడితే మరకలు పడుతుంది, చూసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ముదిరిన గింజలన్నిటిని తీసి పక్కన పెట్టాను. ఇవన్నీ బాగా ఎండబెట్టేస్తాను. ఇవి నెక్స్ట్ ఇయర్కి విత్తనాలుగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ లేత గింజలు ఉన్నాయి చూడండి, వీటిని మామూలుగా కాడతో పాటుగా మనం సన్నగా తరిగేసేసుకుని పులుసులోకి వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం ఇదంతా పచ్చల కూర అంతా కడిగేసేసి సన్నగా తరిగేసి తీసుకొస్తాను. అప్పుడు చూద్దాం. ఈ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఎండలో ఉన్న మొక్క నుంచి కోసుకొచ్చినవి. ఈ లైట్ కలర్లో ఉన్నవి కొద్దిగా నీడలో ఉన్న మొక్కలోంచి కోసుకొచ్చిన అనమాట. చూసారా ఎంత తేడా ఉందోను. అంటే మన బాడీకి కూడా అంత తేడా ఉంటుందన్నమాట. సన్లైట్ పడకపోతే బహుశా అంత తేడా ఉంటుందన్నమాట మన హ్యూమన్ బాడీకి కూడా. ముందుగా ఒక అరకప్పు శనగపప్పును తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక అరగంట నీళ్ళలో నానబెట్టాను. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని వేస్తున్నాను. ఈ బచ్చల కూర చూడండి ఎంత జిగురుందో. దీంట్లోనూ మన బెండకాయకి ఎంత జిగురు ఉంటుందో దీంట్లో కూడా అంత జిగురు ఉంటుంది చూడండి. ఇంకా దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక టమాటో వేస్తున్నాను. ఇది మా బ్యాక్ యార్డ్లో కాసిన కాయ, పర్పుల్ టమాటో అనమాట. ఆర్గానిక్ పర్పుల్ టమాటో ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టెంట్ పాట్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఈ బచ్చల కూర పులుసుకి కావలసిన పప్పు కూర కలిసి ముందు ఇన్స్టెంట్ పాట్లో ఉడకపెట్టాను. ఇదిగో ఇప్పుడే బయటికి తీసాను. ఒకసారి గరిటెతో దీని అంతటిని బాగా కలిపేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూను కారం వేసుకోండి. కారం మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని దాంట్లోంచి రసం తీసి పెట్టాను. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కలుపుతున్నాను. ఇక్కడ చింతపండు వాడాం కాబట్టి మనం కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది దీంట్లోనూ. సో బెల్లం బదులుగా నేను ఇక్కడ స్టీవియా వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ చింతపండు రసంలో స్టీవియా తర్వాత శనగపిండి వేసాను కదా, ఇదంతా బాగా కలిపేశాక ఇప్పుడు ఇదంతటిని తీసుకెళ్ళి ఈ పప్పు బచ్చల కూర ఉన్నాయి కదా ఉడికినవి దాంట్లో వేసేసేయండి. వేసేసి అప్పుడు ఈ పులుసు అంతటిని ఒకసారి బాగా కలిపేయండి. 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పుని పొడిగా వేయించి దాన్ని కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసి, అంటే బాగా మెత్తగా నూనె వచ్చేసేంతగా గ్రైండ్ చేయొద్దనమాట. కొద్దిగా రఫ్గా ఉంటే సరిపోతుంది. అలా గ్రైండ్ చేసి దానంతటిని కూడా ఈ పులుసులో కలిపేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకపెట్టాలి. శనగపిండి పులుసు అంతా వేసాం కదా, ఇది ఉడుకుతూ ఉండగా దీంట్లో మనం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టడానికి ముందుగా చిన్న మూకుల్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి అది కరిగాక ఇంకొక టేబుల్ స్పూను నూనె వేసి వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ నూనె వేడెక్కాక దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తుంపి వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసి లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేసారంటే ఈ నూనెలో రంగు బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ పోపు అంతటినీ తీసుకెళ్ళి ఉడుకుతున్న పులుసులో వేసేయండి. ఇప్పుడు ఈ పులుసు సన్నటి మంట మీద ఒక 10 నిమిషాలుగా మరుగుతోంది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసేసి దీంట్లో ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ పులుసు అన్నంలోకి, కీన్వాలోకి, మిల్లెట్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు.